గుండె పగిలిన ప్రతి ప్రేమికుడికి ఈ కథ అంకితం. ప్రతి మనిషి పుట్టగానే ఏడుస్తాడంట. నేను కూడా ఏడ్చానంట. కానీ నాకు అప్పుడు ఊహ తెలీదు. ఊహ తెలిసాక నేను ఎప్పుడూ ఏడవలేదు, ఒక్కసారి తప్ప. అవినాష్ నా పేరు. ద స్టోరీ ఐమ్ గోనా టెల్ ఈస్ ఆఫ్ కోర్స్ మైన్, బట్ నాట్ ది ఐడియా ఆఫ్ టెల్లింగ్. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఎందుకంటే వీడి పేరు గంగాధర్. నేను గంగా అని పిలుస్తా. వీడికి మనుషులకి సంబంధం లేదు. చూస్తున్నారుగా, నా ప్రపంచంలో నేనుంటా, మీ ప్రపంచంలో మీరుండండి అనే ప్రిన్సిపల్ని బాగా ఫాలో అవుతాడు. మరి అది నా నేబర్ ఆర్తి. వీడి పేరు అవినాష్. ఈ కాలం అవి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వీడితో, పెద్ద మాటకారి. ఇవి కాకుండా వీడొక పోయిట్ కూడా. అన్నా అయిందా? అయితే చెప్పు, నేను ఆడతా. ఏ మేఘ్నా, ఏంటి అది మరి ఏంట్రా, అమ్మాయికి ఇచ్చిన 500 కూడా తిరిగి తీసుకుంటావా? సిగ్గులేదా? ఛీ, డబ్బులకి నాకేం కరువు రాలేదు ఇప్పుడు. మరి ఆ స్వాతి ఉందే. స్వాతి కాదు, ఆర్తి. చెప్పు. ఆర్తి ఏమొద్దు, నెంబర్ ఇవ్వు చాలు. నంబర్ కోసం నన్ను అడగాల? నువ్వే వెళ్దాన్ని అడగచ్చుగా. అంటే నువ్విస్తే ఇంటరప్షన్లు, కాల్ వెయిటింగ్లు రావని. చా రే సంతోష్ గారు ఉన్నాడు కదా, ఏమైంది ఆడికి? శృతి తెలుసు కదా, శృతి వాడిని ఏదో అందంట, దానికి వాడు అరగంట ఏడ్చాడంట దాని ముందు. అయితే ఏంట్రా అయితే? వాడు ఏడవాలనుకుంటే బాత్రూంలోనో లేకపోతే బెడ్రూమ్లోనో కూర్చొని ఎవరికి తెలియకుండా ఏడవచ్చుగా. దాని ముందు ఎందుకు? సింపతి కోసం. ఒకడు ఇంకొకటి ముందు ఏడ్చాడంటే అది సింపతి కోసం. అయినా ఏడ్చే వాళ్ళని చూస్తే జాలి కాదు, చిరాకు వచ్చి అడబ్బా. నీ బొందలే, నువ్వు నోర్మి. అయినా ఏడుపు అనేది ఎవరికి చెప్పిరాదు. అదొక ఎక్స్ప్రెషన్, అదొక ఫీల్. నీ బాధను చెప్పుకోవడానికి ఒక విధానం. అయినా ఏడవడం అనేది ఒక వరం, దానికి అదృష్టం ఉండాలి. సారీ బాస్. చూసుకొని వెళ్ళచ్చు కదరా నీ అబ్బా. చూసుకొని వెళ్ళొచ్చు కదన్నా. మా అయితే ఏమవుతుంది, పోతాం అంతే కదా. లైట్ బాస్. అన్నా నేను డ్రాప్ చేస్తా పదన్నా. పర్లేదు తమ్ముడు, నేను వెళ్తాను. పర్లేదు రా అన్న, నేను డ్రాప్ చేస్తా. అసలు ఏమైందన్నా, నీ గురించి చెప్పు. అది నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. జీవితాంతం దాంతోనే ఉండాలనుకున్నాను, కానీ అది నాతో నన్ను తిరిగి నా జీవితం, నా చదువు సంక నాకిచ్చి ఇట్స్ నాట్ గోనా హ్యాపెన్ ఎనీమోర్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. చెప్పు తీసి గుండె మీద కొట్టి వెళ్ళిపోయింది. మా అమ్మ చెప్పేది, దేన్ని ఎక్కువగా ఇష్టపడకూడదురా అని.
ఎందుకో ఇప్పుడు అర్థమవుతుంది. అమ్మాయిని నమ్మద్దు తమ్ముడు, అస్సలు నమ్మద్దు. హెడ్ ఫోన్స్ పెట్టుకొని మనతో మాట్లాడుతూ వేరే వాళ్ళతో చాట్ చేసే రకాలు వీళ్ళు. ఇది నేను తాగి మాట్లాడుతున్నాను అనుకో తమ్ముడు, బాధతో మాట్లాడుతున్నాను. మీరు నాలా మాత్రం కాకూడదు తమ్ముడు. ఒక్క నిమిషం. రే చూసావా బాధ? ఫీల్ అంటే ఇది. ఈ టైంలో చేస్తా అని అనుకుంటుందా? అసలు మేల్కొని ఉంటుందా? పర్లేదులే, చేసేస్తా. హలో హలో, ఆర్తి, ఎవరు? అవినాష్. అవినాష్? యూసీ టుడే మార్నింగ్ కలిసాం కదా. ఓ యా, చెప్పు. అమ్మయ్యా. ఎందుకు అమ్మయ్య? నథింగ్, యూ రిమెంబర్డ్ మీ. ఐ డూ రిమెంబర్, ఐ వాజ్ జస్ట్ ప్రిటెండింగ్. అయితే సిల్క్ ఉందన్నమాట. వాట్? నథింగ్. హౌ అబౌట్ అ కాఫీ టుమారో? నో, ఐ డోంట్ లైక్ కాఫీ. వాట్ ఎవర్ యూ లైక్. వై సో? మీరు బాగా ఖాళీయా? యా, బట్ నాట్ సిన్స్ ద లాస్ట్ టైమ్ ఐవ్ సీన్ యూ. రియలీ? ఎందుకు? నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలేమో అనిపిస్తుంది, అండ్ ఐ హోప్ యూ గేవ్ దాట్. ఏంటది? ఏం లేదు, నువ్వు కానీ నా కోసం పుట్టావా? వాట్? సారీ. లేదు, మార్నింగ్ నేను చూసినప్పటి నుంచి ఐ వాస్ టోటలీ లాస్ట్. ఆర్ యు మ్యాడ్? అయినా బాగుండేదేమో, కానీ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. హే వెయిట్ ఎ సెకండ్. అవునా? ఫోన్ పెట్టు, నాకు నిద్ర వస్తోంది. సో ఆర్ వి మీటింగ్ టుమారో? అది పాసిబుల్ కాకపోవచ్చు. కాకపోవచ్చు అంటే కావచ్చు కూడా ఉంటుంది కదా. యాక్టింగ్ స్మార్ట్ హా? నీకు అలా అనిపించిందా? ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నావు? అదే రేపు చెప్దాం అనుకుంటున్నా. Okay then. See you tomorrow. Good night. గుడ్ నైట్. ఒప్పుకుంది. తనని రేపు కలుస్తున్నాననే ఎక్సైట్మెంట్ నన్ను నిద్రపోనివ్వలేదు. వెయిట్ చేయించానా? నువ్వు రాకపోతే ఆ ఫీలింగ్ ఉండేదేమో. వచ్చేసావుగా, నాకు ఇప్పుడే వచ్చినట్టుంది. నీకు వెపన్స్ అక్కర్లేదు, మాటలతో చంపేస్తావు అంటుంటారు, బట్ ఐ డోంట్ థింక్ సో. హా, ఇంకేంటి? కాఫీ తాగుదామా?
నాకు కాఫీ నచ్చదని చెప్పా కదా. యా చెప్పావు కదా. ఇంకేంటి? ఐ లవ్ యూ. చెప్పేశా, ప్రపోజ్ చేసేసా. చేతిలో ఫ్లవర్ లేదు, మాటల్లో ఫ్లర్ట్ లేదు. నాకు అనిపించినట్టు చెప్పేశా. తనకు కూడా ఫస్ట్ నుంచి నా పైన ఉన్న ఫీలింగ్స్ చెప్పింది. తన మాటలు విన్నాక నేను ప్రపోజ్ చేయకపోయినా తను నాదే అని అనిపించింది. ఫైనలీ ఐ లవ్ యూ టూ. ఇప్పుడు నేనున్న సంతోషంలో ఎగిరి డాన్స్ వేస్తానేమో అని భయం వేస్తుంది. You're crazy. Oh my God, ఏమన్నా ఉందా అసలు వ్యూ? చూడు, టూ మచ్ ఉంది కదా. మంచి వ్యూ వదిలేసేయి, నన్ను చూస్తావేంటి? ఏయ్ ఆర్తి. ఏయ్ ఏమైంది? యూర్ ఓకే? ఐ నీడ్ టు టాక్ టు యూ. వాట్? I love you since I met you, but I wouldn't allow myself to truly feel it until today. ఒకప్పుడు నా లైఫ్లో నేను ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే నా మైండ్ అంతా కన్ఫ్యూజన్తో ఉండేది. కానీ ఈరోజు నీ వల్ల నా లైఫ్లో నేను తీసుకునే ప్రతి చాయిస్ కొత్తగా మారింది. అది నీ వల్ల, నీ వల్లే. So thanks for being the person who taught me love. నిశ్వాసే నా ఊపిరై వేచా, నా ప్రాణమా వెతికా, నీ నీడకై నిలిపా, నా గుండెలో మదిలో నరేగే ప్రేమ నీకోసం మనసారా నిన్నే తలచా. ఓ ప్రియతమా నిశ్వాసే నా ఊపిరై వేచా, నా ప్రాణమా వెతికా, నీ నీడకై నిలిపా, నా గుండెలో మనసంతను చెలియా కనిపించలే. జీవితమంతా నీతో ఉంటా, అన్నే మారుబట్టే మరణించైనా ప్రేమిస్తా. పెదవులు పలికే తీయని రాగం నాలోని భావమే, అందం అంటే నీ రూపేనా. నిశ్వాసే నా ఊపిరై వేచా, నా ప్రాణమా
రేపు మేఘన వాళ్ళు బయటకు వెళ్దాం అంటున్నారు, వస్తున్నావు కదా? అస్సలు కుదరదు, అమ్మతో టెంపుల్కి వెళ్ళాలి. సరే. ఆనందం ఉల్లాసం నీ చిరునవ్వులే వేచే చూపుల కొలువై మిగిలాయి. వాట్స్ రాంగ్ విత్ యూ? అవినాష్ ని చూసి వెళ్ళిపోయాడు తెలుసా? వాడికి లేని ప్రాబ్లం నీకేంటి? శృతి వాడిని ఏదో ఉందంట, దాన్ని కూడా అరగంట ఏడ్చాడంట దాని ముందు. అయినా ఏడవడం అనేది ఒక వరం, దానికి అదృష్టం ఉండాలి. చెప్పు తీసి గుండె మీద కొట్టి వెళ్ళిపోయింది. బాధతో మాట్లాడుతున్నాను. I love you too. అస్సలు కుదరదు, అమ్మతో టెంపుల్కి వెళ్ళాలి. మరచిన కన్నులు చూసే నీకోసమే హలో, చెప్పు. జూబ్లీహిల్స్ రోడ్ దగ్గరికి ఏమైందా వాయిస్ ఏంటి? తొందరగా రా. ఏంటి ఇక్కడ? లే లే. ఏమైంది? తాగు తాగు. ఏమన్నా ఏడవాలనుకుంటే ఏడ్చే, బాధపడాలనుకుంటే పడుకో.
ఒక హాఫ్ అన్ అవర్ నేను బయట వెయిట్ చేస్తూ ఉంటా. అయిపోయాక నేను పిల్లలు నీతో కొంచెం మాట్లాడాలి. గంగా ప్లీజ్. ఏమైంది? నేను దాన్ని లవ్ చేశాను రా. ఏంటి లవ్వా? నాకు అర్థం కాలేదు. నువ్వు అనేది లవ్వే కదా. అసలు లవ్ అంటే ఏంటి? లవ్ అంటే ఏంటో నేను చెప్పలేకపోవచ్చురా, కానీ చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉండాలనుకున్నాను అలా ఉన్నాను రా దాంతో. కానీ అది గుండెల మీద కొద్ది వెళ్ళిపోయిందిరా. అందరూ అదొక బ్యూటిఫుల్ ఫీలింగ్ అంటారు. అదంత బ్యూటిఫుల్ కాదో నాకు తెలియదు, కానీ అది నా పక్కన ఉన్న సైడ్ మాత్రం నాకు అది బ్యూటిఫుల్గా అనిపించిందిరా. మేము ఎప్పుడూ ఒకరికి రోల్ మోడల్గా ఉండాలనుకున్నారా, కానీ ఇలా. అరే అసలు అయినా నేనేం తప్పు చేశాను రా? సీరియస్గా లవ్ చేయడమే నేను చేసిన తప్ప. కానీ ఒక విషయం మాత్రం నాకు బాగా అర్థమైందిరా, ఈ అమ్మాయిని చచ్చినా సీరియస్గా లవ్ చేయకూడదు. ఒకవేళ లవ్ చేస్తున్నా అన్న పదం వాడితే అది ఎగతాలు అయిపోద్ది. నిన్న విషయం అడుగుతా, చెప్తావా? ఒక అమ్మాయి గవర్నమెంట్ కాలేజ్లో చదువుతూ తలకు నూనె రాసుకొని జడ వేసుకొని చుడిదార్లు వేసుకుంటే అసలు ఆ అమ్మాయి వైపు కన్నెత్తైనా చూస్తావారా? ఒక్క కారణం, నీకు ఆ అమ్మాయి ఎందుకు నచ్చిందంటే నీ సో కాల్డ్ పాస్ సొసైటీలో తిరుగుతుంది, నీకు నచ్చిన విధంగా బట్టలు వేసుకుంటుంది, నీలా డబ్బులు ఖర్చు పెడుతుంది, కాబట్టే నీకు ఆ అమ్మాయి నచ్చింది. ఇంతకుమించి వేరే కారణం లేదు. నీ బాధకి ఇంకో కారణం కూడా ఉంది. నీకు ఆ అమ్మాయికి ఇంకా మ్యాటర్ ఫినిష్ అవ్వలేదు కాబట్టి ఆ బాధ అనే ఫీలింగ్ ఇంకా నీ మైండ్లో నుంచి వెళ్ళలేదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. అయినా ఒక్క నైట్ ఫోన్ కాల్తోనే ఐ లవ్ యూ చెప్పిందంటే అక్కడే అర్థమవుతుంది లవ్ ఎంత గొప్పదో అని. రే, ఇది చూసి లవ్ చేయకండి రా, ఇది చూసి లవ్ చేయండి రా. అప్పుడు నీ ఏడుపుకో అర్థం ఉంటుంది. ఎవరు? అమ్మ. ఎత్తు, ఫోన్ ఎత్తు. ఇప్పుడు నేను మాట్లాడలేను రా అమ్మతో. లేదు, నువ్వు ఇప్పుడు ఎత్తాలంతే. అమ్మతో మాట్లాడు ఇప్పుడు. హలో. ఎక్కడున్నావురా బాబు? ఇంటికి రా. ఇంకా తినలేదుగా, తిని వెళ్దు కనరా. తర్వాత వస్తా. ఏమైందమ్మా? వాయిస్ అలా ఉంది. ఏమన్నా అయిందా? ఏమన్నా ఉంటే నాతో చెప్పు నాన్న. నీలో నువ్వు అలా బాధపడితే ఎట్లా? హలో 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 బాబీ, మాట్లాడమ్మా. రే, ఇదిరా లవ్ అంటే. అది కాదు, ఇప్పటికైనా అర్థం చేసుకో.
ఏంటి ఇలా వచ్చావు? నీ కొత్త బాయ్ ఫ్రెండ్ నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి ఇంట్రడ్యూస్ చేద్దామని వచ్చావా? He cheated on me. ఓ అంటే వాడు వదిలేస్తే నేను వదిలేస్తే ఇంకోటి దగ్గరికి వెళ్తావా? అసలు మనస్సాక్షి అంటే ఏం లేదా? కొంచెం అందంగా ఉంటే చాలు కదే మెడలో బోర్డు వేసుకు తిరుగుతారు నా రేట్ ఎంత అని. Hey, అలా అని నేను అందరు అమ్మాయిల గురించి చెప్పట్లేదు. చాలా చోట్ల చాలామంది దేవతలు ఉన్నారు. అంటే షట్ అప్, జస్ట్ షట్ అప్. యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ద ఛాన్స్ టు థింక్ ఆఫ్ స్పీకింగ్ అవుట్. అమ్మో, నేను చూస్తే మళ్ళీ ఎక్కడ యాక్సెప్ట్ చేస్తానని భయం వేస్తుంది. అసలు ఎక్స్ప్రెషన్ ఎలా పెడతారే? నా కళ్ళని కరిగించి కన్నీటిని పరిచయం చేసి నన్ను రోడ్డు మీదకి లాక్కొచ్చావు కదే. కానీ ఒక్క విషయంలో మాత్రం నీకు థ్యాంక్స్ చెప్పాలి. నిన్ను కలిసిన తర్వాతే నాకు లవ్ అనే పదానికి అర్థం తెలిసింది. యు రియల్లీ టాట్ మీ లవ్. మీరున్నారు ఆనందించే లోపే మీరు ఇలాంటి వాళ్ళని అనుమానిస్తారు కదే. కానీ ప్రపంచంలో ప్రతి ప్రేమికుడు వెనకని ఇలాంటి ఆడదోటి ఉంటుంది. నేను నిన్ను కావాలనుకున్నాను, నువ్వు వాడిని కావాలనుకున్నావు, తప్పలేదు. కానీ ఒక్క క్షణం నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ ఆలోచించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎనీవేస్, ఐ నెవర్ వాంట్ గో ఎనీ ఫర్దర్ విత్ యూ, either in a relation or anything else. Goodbye. నా జీవితానికి అందం నీ పరిచయం, నా జీవితానికి ఆనందం నీ ప్రేమ, నా జీవితానికి ఆశ నాలో నింపుకున్న నీ రూపం. కాలం నన్ను ఎంత బాధపెట్టినా నీ జ్ఞాపకాలు నాకు శాశ్వతం. తెలుసో తెలియకో మొదలైన ఈ ప్రేమ కథ నాదే. ఇట్స్ మై ఫస్ట్ లవ్. మీరు ఇక మార్రే. మనలో లోటు ఉండొచ్చు, మనం పంచే ప్రేమలో కాదు. ప్రేమని స్వీకరించండి, పరీక్షించకండి. ఇవన్నీ జరగాలంటే ముందు ప్రేమించండి, నటించొద్దు. Inviting directors, musicians, scriptwriters, actors, cinematographers and all other talent to be a part of our community, Runway Reel, where talent takes off. We help you with all your production needs and expenses. Please send in all your inquiries to takeoff@runwayreel.com. Also follow us on Facebook for further updates at www.facebook.com/runwayreel.